అమెరికాకే ఎక్కువ నష్టం కలిగేటువంటి అంటే అమెరికన్స్కి ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అంటే ధరల పెరుగుదల వీటి నష్టం కానీ వీటి తాలూకా ప్రభావం కానీ వాళ్ళపైన ఎక్కువ ఉండేటువంటి ఛాన్స్ లేదంటారా సార్? ఇది తప్పకుండా ఒక్క సైడ్ ఏమి ఉండదమ్మా. 10% ఇది విధించినా కూడా ఇమ్మీడియట్ గా మన పైన ఉంటే ఉండవచ్చు, కానీ అమెరికా కూడా ఇది నష్టమే. అమెరికా కూడా రాబోయే రోజుల్లో మరింత నష్టానికి అసలు ట్రంప్ పాలసీస్ అన్ని కూడా ఒక టైం వచ్చాక ట్రంప్కే విరుద్ధంగా అవుతాయి, ట్రంప్కే సమస్య అవుతాయి, అమెరికన్ ప్రజలకు కూడా సమస్య అవుతాయి. కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా వీసాల విషయం కానీ ఇతరత్ర విషయాలన్నీ కూడా ట్రంప్ తీసుకునేటువంటి చర్యలన్నీ కూడా లాంగ్ టైంలో అతడి పైన ఇంకా ఒత్తిడి పెరుగుతూ ఉంది. కనుక ఇప్పుడు అమెరికా గ్రేట్ అని చెప్పనైతే చెప్పాడు, కానీ చేయడం అంత ఈజీ ఏం కాదు. తాను అనుకున్న తన మిత్రుడు ఎలాన్ మస్క్ వల్ల కూడా ఇప్పుడు అమెరికా ఆర్థిక స్థితి దెబ్బతినబోతుంది. అంత ఈజీ ఏం కాదు. కనుక అలా స్నేహితులను పోగొట్టుకోవడం వల్ల అతనికే నష్టం అవుతుంది, దేశానికి కూడా నష్టం అవుతుంది. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా అది ఫీల్ అవుతున్నాడు. కనుక ఇవన్నీ కూడా నేను అనుకుంటాను చివరకు అటు ఇటు తిరిగి భూమి గుండ్రంగా ఉంది అని ట్రంప్ మళ్ళా తన ప్లేస్ తాను వస్తాడనే విశ్వాసం అందరూ వ్యక్తం చేస్తున్నారు, నేనే కాదు. అంటే తను ఏదైతే ఇప్పుడు డెసిషన్స్ తీసుకుంటున్నాడో అవన్నీ విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదంటారు? తప్పకుండా ఆయన విత్డ్రా చేసుకోవాల్సే వస్తుందమ్మా, వేరే మార్గం ఏం లేదు, ఆయనకు కూడా మార్గం లేదు. కాకపోతే దీనివల్ల ఇంతవరకు ఏదైతే వాళ్ళ యొక్క ఏమంటాము ఎకానమీ ఏదైతే దెబ్బతిన్నదో దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కూడా. ఫ్రీబీస్ లాంటివి ప్రపంచ దేశాలకు అన్ని పంచిపెట్టి, నాటో లాంటివి లేకపోతే ఇవన్నీ కూడా మాకేం అవసరం, ప్రపంచాన్ని రూల్ చేయడానికి అన్ని దేశాలకు ఆయుధాలను సప్లై చేస్తూ మాకేం అవసరం ఇది అనేటువంటి స్టేట్మెంట్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నాడు. నిజంగా అయితే అలాంటివన్నీ మానేసుకుంటే ఆధిపత్యం తగ్గొచ్చు, కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి అయితే మెరుగుపడుతుంది కదా. కనుక అది అక్కడి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఆధిపత్యం కావాలా, ఆర్థిక ఏమంటాం పట్టు కావాలా, ఇది ప్రపంచంలో అమెరికా తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. కనుక కొద్దిగా తగ్గించుకుంటారు, ఆధిపత్యాన్ని కూడా తగ్గించుకొని వాణిజ్యాన్ని పెంచుకుంటారు. వాణిజ్యాన్ని పెంచుకోవాలి, బెదిరిస్తే వాణిజ్యం పెరగదు. కనుక కాస్తంత సేపు కొన్ని రోజులు నడుస్తుంది, కానీ తర్వాత అమెరికా కూడా దెబ్బతింటుంది. వాణిజ్యం అనేది ఇరువైపుల ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు నేను ఇప్పుడు ఇంతకుముందు ఫార్మా అన్నాం, ఫార్మా ఎంత కాస్ట్లీ ఏమో అమెరికాలో. ఐటీ కానీ ఫార్మా కానీ మనం సప్లై చేస్తున్నాము, పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తున్నాము, మనం దెబ్బతింటాం. సరే మనకు డబ్బు రాదు అనుకున్నాం, అమెరికా కూడా దెబ్బతింటుంది కదా. వాళ్ళ ఫార్మా చాలా కాస్ట్లీ, వాళ్ళ ప్రజలు బ్రతకాలి. సో ఇలా మ్యూచువల్ ఎఫెక్ట్ ఉంటుంది తప్పకుండా. బ్రిక్స్ దేశాలు మాత్రం తప్పకుండా తగ్గుతాయి, అమెరికాతో సయోధ్య కుదిరించుకుంటాయి, కానీ భవిష్యత్తులో ఆల్టర్నేటివ్ కరెన్సీ వైపు తప్పకుండా వెళ్తాయని నాకు అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మనోహర్ గారు.